హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సుప్రీం కోర్టు సంచలన తీర్పయితే విడుదల చేసింది. సో, మరి ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే వైసీపీ ప్రభుత్వం ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అండి, వైసీపీ ప్రభుత్వం అయితే ఈ విధంగా పిటిషన్ అయితే దాఖలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఏమనంటే పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే సీలు మరియు ఇతర ఏవైనా డీటెయిల్స్ లేనట్లయితే వాటన్నిటిని కూడా చెల్లనివిగా పరిగణించాలి అని జెప్పేసి మన మొదటగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు విచారించిన హైకోర్టు సో, ఇందులో మేము జోక్యం చేసుకోలేము అని జెప్పేసి కొట్టి పారేసిందండి. అలాగే ఇప్పుడు ఆహ్ సుప్రీం కోర్ట్‌లో అయితే దాఖలు చేయడం జరిగింది. అత్యవసర పిటిషన్ అంటే ఈరోజు ఇప్పుడే తీర్మానం వచ్చేలా అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో, ఇందుకు విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్ట్ బెంచ్ కూడా తీవ్రంగా నిరాకరించిందండి. సో, ఇందుకు విచారణ కూడా చేపట్టని సుప్రీం కోర్టు. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి హైకోర్టులో మరియు అలాగే సుప్రీం కోర్టు సంబంధించి కూడా పెద్ద భారీ ఎదురు దెబ్బే తగిలిందనైతే చెప్పుకోవచ్చు. సో, రేపు ఎన్నికల కౌంటింగ్‌లో అయితే మనకు ఏ పార్టీ గెలుస్తుంది లేనిదనేది పూర్తి వివరాలైతే తెలియనున్నాయి. సో, పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిన ఎటువంటి తాజా సమాచారం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మీకు అందజేస్తుంటా. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.